V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒరిస్సా బరంపురం ప్రాంతంలో రోడ్డు ప్రమాదం, 3 మృతి, 20 మందికి గాయాలు. ప్రియురాలు లావణ్యకు రక్షణ కల్పించాలి. రాజ్ తరుణ్ తనపై దాడి చేస్తాడని ఆందోళన చేస్తున్న ప్రియురాలు లావణ్య. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే. మోదీ బీసీల కోసం ప్రత్యేకంగా ఓరబెట్టింది ఏమీ లేదు. చలో పార్లమెంట్ కార్యక్రమం విజయవంతం చేయాలని ఆర్ కృష్ణయ్య పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ పాత బస్తీ చాత్రినాక ప్రాంతం నుండి ఈ నెల 8న 23 మంది 13 రోజుల పాటు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం టూర్ కు బయలుదేరారు. నిన్న పూరి దర్శనం చేసుకుని అక్కడి నుండి కోనార్కు బయలుదేరారు. 6 గంటల ప్రాంతంలో ఒరిస్సా బరంపురం ప్రాంతంలో రోడ్డు వారు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఉదయ్ సింగ్, క్రాంతిబాయ్, ఉప్పలయ్య అనే 3 వ్యక్తులు మృతి చెందగా 20 మందికి గాయాలు అవ్వడంతో దగ్గరలో ఉన్న వరిపడ్డ మయూర్ బంజ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళు తీర్థయాత్ర ఎప్పుడు పోయారమ్మా? వీళ్ళు 8వ తారీఖు 12 గంటల నుండి ఇక్కడికి బయలుదేరి. వీళ్ళ ఇంట్లో ఎంతమంది పోయారు? 4 మెంబర్స్. హస్బెండ్, వైఫ్, 2 పిల్లలు. ఏమేంటి వెళ్ళవాలి? ఉదయ్ సింగ్, విజయ, వినీత్, శ్రవంతి. ఇప్పుడు సీరియస్ ఉన్న వాళ్ళు చనిపోయిన ఎప్పుడు తెలిసింది అమ్మా చెప్పండి. నాకు 6:30కి తెలిసింది. మా పాప ఈరోజు మార్నింగ్ 6:30కి. ఇప్పుడు డెడ్ అయిన ఆయన మా బావ. ఏం పేరు అయిన పేరు? ఉదయ్ సింగ్. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎంతమంది పోయారు? 4 పోయారు. ఇక్కడ చుట్టుముట్టు ఇంకా మీ చుట్టాలు ఎవరైనా పోయారు? ఉన్నారు. మా పెద్ద అడవిలో వెళ్ళింది. మా పెద్ద అడవిలో కూడా డెడ్ అయిపోయింది. ఆమె కూడా. ఓకే. ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు క్రాంతి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎంతమంది పోయారు? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి 4 మెంబర్స్ వెళ్ళారు. 12 మెంబర్స్. 4 మెంబర్స్. మొత్తం ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు 25 మెంబర్స్ వెళ్ళారు మొత్తం. మా ఇంట్లోనే మొత్తం ఉన్నారు. బయట 4, 5 మంది. ఏ యాత్ర పోతున్నారు? 20 వాళ్ళవి 24 యాత్రలు ఉన్నాయి. 24 యాత్రలు. ఎన్ని రోజుల ప్లాన్ ఇది? 12 days. నిన్న ఎక్కడ బస్సు చేసారు? అంటే నిన్న మీకు ఏమైనా సమాచారం? ఓకే. మీతో లాస్ట్ ఎప్పుడు మాట్లాడారమ్మా? వాళ్ళు పోయేటప్పుడే మాట్లాడు. 2 days కిందనే మాట్లాడారు. ఇది అదంతే పెడుతూనే ఉన్నారు. రోజు మాట్లాడుతూనే ఉన్నారు. 6:30 కాల్ చేసి పాప ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పారు. మొహరం ర్యాలీ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ అడిషనల్ సిపి విశ్వప్రసాద్, సిటీ ట్రాఫిక్ సౌత్ జోన్ డీజీపీ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఇతర అధికారులు దట్టీలు బీబీకా అలవాకు సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఎలిఫెంట్ ర్యాలీ రూట్ ఇన్స్పెక్షన్ ను పరిశీలించారు. What is there inside? It is the diamonds, sir. On the first day of Muharram, they bring it out in places of Alangar and SHO in Badra. This is put in the alarm. At the 10th Muharram, everything is closed. It will put inside the custody of Alangar in presence of SHO in Badra. Saya
अब्बास भाई सर थोड़ा सा इधर अरे थोड़ा सा लोग సందర్భము ఈ త్యాగాలకు ప్రతీకైన మొహరం 6వ రోజు సందర్భంగా ఇవాళ నేను మా సిటీ పోలీస్ అధికారులు, మా అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, డీసీపీ సౌత్ జోన్ స్నేహ మెహ్రా గారు, అడిషనల్ డీసీపీ, మిగతా అన్ని మా విభాగాల సిటీ పోలీస్ విభాగాల అధికారులు ఇక్కడ దర్శించుకొని తర్వాత పొజిషన్ రూట్ మొత్తం కూడా ఒకసారి చూసి బందోబస్తు అరేంజ్మెంట్స్ పర్యవేక్షించడానికి రావడం జరిగింది. ఈ పవిత్ర దినం రోజున దేవి కాలంని సందర్శించుకోవడం నిజంగా ఒక భాగ్యం. అది త్యాగాలకు ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మానవాళి శాంతికై పోరాడిన ఆ భగవాన్ వాళ్ళని స్మరించుకుంటూ ఇది ఇక్కడ రావడం నాకు చాలా సంతోషం. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్యకు పోలీసులు రక్షణ కల్పించాలని డీజీపీని లావణ్య అడ్వకేట్ రాజేష్ కలిశారు. న్యాయవాది రాజేష్ నిన్న అర్ధరాత్రి లావణ్య కాల్ చేసి కేసుకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగిందని డీజీపీకి తెలిపారు. రాజ్ తరుణ్ అరెస్ట్ అవుతాడా, నన్ను పెళ్లి చేసుకుంటాడా, నాపై దాడి చేస్తాడా అని అడిగిందని తెలియజేశారు. మరో అరగంట తర్వాత నేను ఉండలేను అంటూ మెసేజ్ చేసిందని పేర్కొన్నారు. 100 కి డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారని అడ్వకేట్ రాజేష్ అన్నారు. వెంటనే పోలీసులు ఆమెను రెస్క్యూ చేసి కాపాడారని తెలిపారు. లావణ్యను స్టేట్ హోమ్ కు తరలించి భరోసా సెంటర్ లో కౌన్సిలింగ్ ఇవ్వాలని డీజీపీని కోరానని లావణ్య అడ్వకేట్ రాజేష్ తెలియజేశారు. ఫోటో దిగినా కానీ వీడియో అదే మళ్ళీ పెళ్లి చేసుకుంటామని అడిగింది కాబట్టి నేను పెళ్లి అనేది నేను గ్యారంటీ చేయలేమా. నా చేతిలో నీ చేతిలో లేదు, రాష్ట్రం చేతిలో ఉంది. ఫోర్స్ఫుల్ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్ అనేది ఎవరు ఇవ్వలేరు కాబట్టి విల్ సీ ఆఫ్టర్ హీ కమ్స్ టు ద మీడియా, ఇఫ్ హీ కమ్స్ టు ద పబ్లిక్ విల్ ఆస్క్ డైరెక్ట్లీ టు హిమ్ అని చెప్పాను. ఈ ఫిర్యాదులో ఏంటంటే లావణ్యకు స్టేట్ హోమ్ సపోర్ట్ ఇవ్వండి, ఇన్ కేస్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఒక్కదే ఉంటుందండి కాబట్టి. రెండోది ఇంకొకటి ఏంటంటే ఆమెకు భరోసా, మనకు లీగల్ గా కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వండి, సో ఆమె మైండ్ఫుల్ గా అలోన్నెస్ నుంచి బయటకు వస్తుందనే ఉద్దేశంతో ఈ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇతను రాత్రి మాట్లాడినప్పుడు రాస్తారంతో ఒకటి, మీరు ఒంటరిగా ఉండకండి, మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు సార్ నాకు ఏమైనా దాడి చేస్తారంటే దాడి కాదమ్మా నేను చెప్పలేను, ఒక్కరిగా అయితే ఉండకండి, పాజిటివ్ గా ఫ్యామిలీతో సపోర్ట్ తీసుకోండి, ఫ్రెండ్స్ తో సపోర్ట్ చేసుకోండి అని ఆ కన్వర్సేషన్ మాత్రమే జరిగింది. బట్ ఆమె దాడి చేస్తారని అయితే రివర్స్ అడిగింది. వాళ్ళందరికీ కూడా కాపాడుకోలేం. పోలీస్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసినాము, మీరు మార్నింగ్ వరకు మీరు అందుబాటులో ఉంచుకోండి ఆమెను. దాని తర్వాత డీజీపీ గారికి కలుస్తాం 11 o'clock అని చెప్పాము. ఆల్రెడీ ఇప్పుడు 11 o'clock కి మన డీజీపీ ఆఫీస్ లో అయితే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆమెకు లావణ్యకు స్టేట్ సపోర్ట్ ఇవ్వండి, ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే స్టేట్ సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనకు భరోసా అని తెలంగాణ ప్రభుత్వము లీగల్ గా ఇట్లాంటి సఫర్ అవుతున్న అమ్మాయిలకు కౌన్సిలింగ్ గానీ, డిఫరెంట్ సెక్షన్స్ గానీ, డిఫరెంట్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. భరోసాకు వెళ్లి ఆమెను కౌన్సిలింగ్ డీజీపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము.
డీజీపీ ఆఫీస్ పాజిటివ్ గా స్పందించి మన లెటర్ ని కూడా స్వీకరించింది. దే హావ్ గివెన్ అన్ అక్నాలెడ్జ్మెంట్ టు. సో మనకి ఇప్పుడు ఆమెకు ఇంకోటి మీడియా పరకంగా ఏమని చెప్తున్నా అంటే, ఇట్లా సూసైడ్ చేసుకోవాలని ఆలోచన ఉన్నా, అలాంటి లీక్స్ గానీ వీడియో గానీ ఆత్మహత్య లీక్స్ ఎవరికైనా వచ్చినా మీరు డయల్ 100 కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా కోఆపరేట్ చేస్తారని ఈ యొక్క ఇన్సిడెంట్ ఒక నిదర్శనం, సాక్ష్యం కూడా. ఇట్లాంటి ఆలోచన వాళ్ళకు డెఫినెట్ గా మీరు పోలీస్ స్టేట్ సపోర్ట్ తీసుకొని డెఫినెట్లీ విల్ గెట్ ద సక్సెస్. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సీఎం నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ 10 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నామని, మరింత అభివృద్ధి చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన సహకారం పూర్తిగా ఉంటుందని హామీ ఇచ్చారని తెలిపారు. తెలుసు, గత 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా అభివృద్ధి ధ్యేయంగా శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీని 9,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. మీ అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వాలు మారినాయి, అభివృద్ధి కుంటుపడకూడదు అనే ఉద్దేశంతో మా మిత్రుడు శ్రేయోభిలాషి, గతంలో మా సహచర శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, మిత్రుడిగా గౌరవంగా నీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకో. దేశంలోనూ ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ 7.5 లక్షల ఓటర్లు ఉన్నారు, ఇంకా పాపులేషన్ కూడా ఉన్నది. 29 రాష్ట్రాల ప్రజానికం కూడా మీ ప్రాంతంలో ఉంటారు. మీకు ఎటువంటి అభివృద్ధి ఇబ్బందులు లేకుండా అవుట్ ఆఫ్ ది వే అభివృద్ధికి సహకరించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారి హామీ మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చలో పార్లమెంట్ కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశానికి ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అమలు చేసి బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నేళ్లుగా బీసీలు బిల్లు కోసం పోరాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దారుణమన్నారు. ప్రధాని మోదీ బీసీ అయినప్పటికీ బీసీల కోసం ప్రత్యేకంగా ఉరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. బీసీలు పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. పార్లమెంటులో బీసీ బిల్లు జై బీసీ పార్లమెంట్ లో బీసీ బిల్ వెంటనే చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు అన్ని బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని
బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించను. ఈ కార్యక్రమానికి బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతూ బీసీ సంఘాలు, బీసీ నాయకులు చాలామంది అనేక త్యాగాలు చేసి పోరాడుతున్నారు. అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. డబ్బులు ఇళ్లలో పెట్టుకుంటే బీసీలు డెవలప్ కాదు, మీరు ఇళ్లలో అనుకుంటే డెవలప్ కాదు. ఆడ ఢిల్లీలో వచ్చి పార్లమెంట్ దగ్గర ధర్నా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మనకేమిస్తుంది? కేంద్ర ప్రభుత్వం బూడిది కూడా ఇస్తలేరు. 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే బిస్కెట్లు, చాక్లెట్ బిస్కెట్లు కూడా పనికిరాని విధంగా 2,000 కోట్లు ఇచ్చారా? సిగ్గుందా కేంద్ర ప్రభుత్వానికి? మనిషికి 3 రూపాయలు ఇస్తుంది. బుద్ధి ఉండాలి. కాబట్టి బీసీలు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా తిరిగి పడుకుంటే సరిపోదు. పౌరుషంతో ఆత్మ పరిశీలన చేసుకొని బీసీలలో అనేక మంది దమ్మున్న నాయకులు ఉన్నారు. మీరందరూ ఈ ఉద్యమంలో పాల్గొవాలి. పార్లమెంటు ముట్టడి ధర్నా అయినాక ఇక స్టేట్ వైడ్గా పర్యటించి రాష్ట్రంలో అగ్గి మండిస్తాం. తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో బీసీ ఉద్యమం అంతకంటే పెద్దగా అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. కాబట్టి బీసీ సోదరులందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని. తెలంగాణ రాష్ట్ర మత్స్య భవన్ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ని మర్యాదపూర్వకంగా హుజూరాబాద్ నియోజకవర్గం మత్స్యకారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం పలు మండలాల్లోని చెరువుల సమస్యల గురించి చైర్మన్ సాయి కుమార్ తో విన్నవించుకున్నారు. అతి త్వరలో చెరువుల సమస్యలు పరిష్కరిస్తామని, మత్స్యకారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైర్మన్ భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి తాము కృషి చేస్తామని కార్పొరేషన్ చైర్మన్ సాయి కుమార్ తెలిపారు. నీది అంతా అంతర్జాతీయ విమానాలు ఉంటాయి. ఇది మా స్టేటే. అయితే ఏమంటారు కదా, ఏం టెన్షన్ పడాల్సి వ్యవహారం ముట్టుకోలేదు. ఎవరికే ఇబ్బంది పడాలి. వీరికి ఎవరికి హైదరాబాద్లో ఏం అవసరం ఉన్నా ఏమన్నా మర్చిపోవాలి. నేను కొత్త కలిసాను, గత 3 నెలల క్రితం కలిసిన అందరికీ కలిసిన అందరికీ కలిసిగా మాట్లాడుతున్నాను. అక్కడ తెలిసేది 5 పేర్లు తీసుకున్నాను కదా నరేష్, 5 పేర్లు ఇచ్చిన నెంబర్ రాసుకో. వాళ్ళ పేరు ఏం తెలిసిన గట్టిగా తెలిసి మీరంతా సారే గారు, యాదయ్య గారు, చేతి యాదయ్య, భీమన్న గారు, తిరుగుట నవీన్, కే రవిబాబు, సదానంద్, శంకర్ గారు, వెంపటి ఎలా ఇది ఏమన్నా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒరిస్సా బరంపురం ప్రాంతంలో రోడ్డు ప్రమాదం, 3 మృతి, 20 మందికి గాయాలు. రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్యకు రక్షణ కల్పించాలి. రాజ్ తరుణ్ తనపై దాడి చేస్తాడని ఆందోళన చేస్తున్న ప్రియురాలు లావణ్య. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.